అంటే ఏమిటంటే ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు. మా వరం ఏడ్చేస్తుందో నాన్నగారికి పంగనామాలు. సారీ ప్రణామాలు ప్రణామాలు. సంతు, నువ్వు కాలేజీ దేనికి వెళ్తున్నావు? తిరగడానికి వెళ్తున్నావు, చదువుకి వెళ్తున్నావా? మరి నువ్వు దేనికి పంపిస్తున్నావు? చదువుకోమనే తిరగమనే. అధిక ప్రసంగం వద్దు. నువ్వు వరమను లవ్ చేస్తున్నావంట. ఆమె ఏజ్ ఏమిటి, నీ ఏజ్ ఏమిటి? నాకేం తెలుసు? ఆమె పెన్షన్ పడే ఏజ్, నాది టెన్షన్ పడే ఏజ్. అయినా ప్రేమకి ఏజ్తో సంబంధం ఏంటుంది? నోర్మయ్య ఏదవా, ఆ పక్కన అంత అందమైన పల్లవిని విడిచిపెట్టుకుని నోట్లో పళ్ళు లేని ముసిదని ప్రేమిస్తావా? అయినా నోట్లో పళ్ళుతో సంబంధం ఏంటి ప్రేమకి? పళ్ళు లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం, పళ్ళు కట్టించుకుని వస్తాం. ఆపరా ఆపరా ఆపరా. ఆమె నీకేమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నువ్వు ఆశీర్వదిస్తే నాకు పెళ్ళం అవుతుంది, నీకు కోడలు అవుతుంది. రామా, ఇది చెప్పిన మాట విన్నట్లేదు. నువ్వే చెప్పు ఏమవుతుందో. సంతు బాబు, ఆ వరము నీకు పిన్ అవుద్ది. అవును సంతు బాబు, నిన్న మీ నాన్నగారు నేను కాలేజీకి వచ్చాము. వరంకి మీ నాన్నగారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మీ నాన్న చెయ్యేమో షాక్ కొట్టింది. అప్పుడు తెలిసింది ఆ వరము మీకు పిన్ అని. అవునా? అదే అలా. ఆ షాక్ కొట్టంగానే మీ నాన్నగారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు. అప్పుడు తెలిసింది ఈయన ఒక మగధీర, ఆమె ఒక కాజలని.